అదే స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర వేసుకొని గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో క్లిప్లో చూస్తున్న మసాలాలన్నీ కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకొని ఇదొక పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న చేపల్లో ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, గసగసాలు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. నెక్స్ట్ మీ పులుపుకి తగ్గట్టు చిక్కగా పులుపు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి.